బీఆర్ఎస్ పార్టీలో మొదలైన అసంతృప్తి అధిష్టానాన్ని ఇబ్బంది పెడుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన సీనియర్ నేతపై సొంత పార్టీ నాయకులే తిరుగుబాటు చేస్తున్నారు. సదరు నేత ఉంటే మేము పార్టీలో కొనసాగబోమని, ఆ నేత మాకు వద్దే వద్దని డైరెక్ట్ గానే చెబుతున్నారు. ఎవరా నేత? వైసీపీ ఘోర ఓటమి తర్వాత చాలా మంది నాయకులు తమ దారి తాము చూసుకుంటున్నారు. కానీ ఇతర పార్టీలు మాత్రం వారిని అంత త్వరగా చేర్చుకోవడం లేదు. ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఒక వైసీపీ నాయకుడికి కూడా ఇలాంటి ఇబ్బందే ఏర్పడింది. ఇంతకు ఎవరా నాయకుడు? ఆయనకు వచ్చిన ఇబ్బంది ఏంటి? సిక్కు సామాజిక వర్గంపై రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. తలపాగా విషయంలో రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందిస్తోంది. సిక్కు వర్గాలు కూడా ఇప్పుడు రాహుల్పై ఆగ్రహంగా ఉన్నాయి. ఇది కాంగ్రెస్ పార్టీపై ఎలాంటి ప్రభావాన్ని చూపించనుంది? సీఎం చంద్రబాబును ఏదో ఒక విధంగా కోర్టుకు లాగాలని వైసీపీ చూస్తోందా? పాత కేసులను విజయసాయిరెడ్డి తవ్వితీస్తున్నారా? విజయసాయిరెడ్డి పిటిషన్పై తెలంగాణ కోర్టు ఏం చెప్పింది? ఇలాంటి అనేక విశేషాలతో మీ ముందుకు వచ్చింది ఇవాల్టి ఇన్సైడ్ స్టోరీ. బీఆర్ఎస్ పార్టీకి అత్యంత పట్టున్న జిల్లాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా ఒకటి. ఆ పార్టీకి 10 ఏళ్లు అధికారాన్ని కట్టబెట్టడంలో వరంగల్ జిల్లా కూడా కీలకంగా ఉంది. కానీ అధికారం కోల్పోయిన తర్వాత వరంగల్ బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తి మొదలైంది. ఇప్పటికే కీలక నాయకులు పార్టీని వదిలి వెళ్ళిపోయారు. కనీసం పార్టీలో ఉన్న నాయకులైనా కేడర్లో ఉత్సాహం నింపుతారని అనుకుంటే వాళ్ళు కూడా సైలెంట్గా ఉంటున్నారు. దీంతో కింది స్థాయి నాయకులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో సైలెంట్గా ఉన్న నాయకులను పార్టీలో ఉంచొద్దని అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కీలకమైన ఒక నాయకుడిపై కేడర్ తీవ్రమైన అసంతృప్తిలో ఉంది. ఇంతకు ఎవరా నేత? కేడర్లో ఉన్న అసంతృప్తి ఏంటి? ఉద్యమ కాలం నుంచి ఆ పార్టీకి ఆయుపట్టుగా ఉన్న ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ రోజురోజుకి బలహీనపడుతోంది. ఇప్పటికే మాజీ డిప్యూటీ సీఎంగా పనిచేసిన సీనియర్ నేత కడియం శ్రీహరి పార్టీని వీడడమే కాకుండా మరికొంతమంది కూడా అదే దారిలో వెళ్తున్నారు. కానీ కొంతమంది నేతల పరిస్థితి మాత్రం అగమ్య గోచరంగా తయారైంది. గతంలో కాంగ్రెస్ పార్టీకి హ్యాండ్ ఇచ్చి బీఆర్ఎస్లో చేరి అధికారాన్ని అనుభవించిన నేతలకు ముందు నుయ్యి వెనుక గొయ్యిలా తయారైంది. మరికొందరైతే మా పరిస్థితి ఏంటో మాకే తెలియడం లేదంటూ వాపోతున్నారని జిల్లాలో చర్చ సాగుతోంది. అయోమయ పరిస్థితిలో ఉన్న నేతలను కొన్ని చోట్ల పార్టీ నుంచి బయటకు వెళ్లిపోవాలంటూ సొంత క్యాడరే తిరుగుబాటు చేయడం ఆ నియోజకవర్గంలో హాట్ టాపిక్గా మారింది. ఈ నేత మాకొద్దంటూ బహిరంగంగానే మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డిని పట్టుకుని పార్టీ నాయకులు చెప్పడం ఇప్పుడు ఆ జిల్లాలో పొలిటికల్ హీట్ పెంచింది. మాకేం సహాయం చేశావంటూ అధికారం అనుభవించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డిని బీఆర్ఎస్ పార్టీ నేతలే ప్రశ్నిస్తున్న వైనం చర్చనీయాంశమైంది. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా భూపాలపల్లి నియోజకవర్గం ఏర్పాటైంది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో తొలిసారి అక్కడి నుంచి పోటీ చేసి గండ్ర వెంకటరమణారెడ్డి గెలుపొందారు. 2014లో రాష్ట్రం ఏర్పాటయ్యాక ఉద్యమ నేత సిరికొండ మధుసూదనాచారి గెలిచి తెలంగాణ తొలి స్పీకర్గా బాధ్యతలు చేపట్టి నియోజకవర్గానికి సేవలందించారు. అనంతరం జరిగిన 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి కాంగ్రెస్ పార్టీ నుంచి గండ్ర వెంకటరమణారెడ్డి గెలిచి ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018లో కాంగ్రెస్లో అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ నేతపై గెలిచి అదే పార్టీలోకి రావడంతో క్యాడర్ 2 వర్గాలుగా విడిపోయింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మరోసారి రమణారెడ్డికే బీఫామ్ ఇవ్వడంతో ఉద్యమనేతగా ఉన్న మాజీ స్పీకర్ మధుసూదనాచారి పార్టీ మారతాడనే ఊహాగానాలు సైతం అప్పట్లో ఆ నియోజకవర్గంలో వినిపించాయి. కానీ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మధుసూదనాచారిని సముదాయించి సముచిత స్థానం కల్పించి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. అయితే కాంగ్రెస్లో గెలిచి బీఆర్ఎస్లోకొచ్చిన గండ్ర వెంకటరమణారెడ్డి అటు నియోజకవర్గంలోనూ ఇటు జిల్లా పార్టీలోనూ తన ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు జిల్లా పార్టీ అధ్యక్ష పదవిని సైతం తన భార్య గండ్ర జ్యోతికి ఇప్పించడంతో పార్టీ క్యాడర్ నైరాశ్యంలోకి వెళ్లిందని టాక్. అధికార పార్టీలోకొచ్చినప్పటికీ సొంత బీఆర్ఎస్ పార్టీ నేతలకు ఎలాంటి సహాయ సహకారాలు చేయకపోవడమే కాకుండా వర్గాలుగా గ్రూపులుగా విడగొట్టి పార్టీని గండ్ర చిన్నాభిన్నం చేశాడని అంటున్నారు క్యాడర్.
గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గండ్ర సత్యనారాయణరావు చేతిలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగి 50,000 పైచిలుకు ఓట్లతో ఓడిపోవడంతో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తీరుపై పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారట. ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ నేతలను పట్టించుకోవట్లేదని తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు హామీ ఇచ్చి మోసం చేసినట్టే సొంత పార్టీ నేతలను సైతం మోసం చేశాడని మండిపడుతున్నారు పార్టీ క్యాడర్. దీంతో గండ్ర సైతం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని ఆ నియోజకవర్గంలో టాక్ వినిపిస్తోంది. దీంతో చాలా రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న గండ్ర వెంకటరమణారెడ్డి ఇటీవల పార్టీ అధిష్టానం రుణమాఫీపై ఆందోళనలకు పిలుపునివ్వడంతో భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కాకుండా రేగొండ మండల కేంద్రంలో కేవలం పట్టుమని 10 మంది కార్యకర్తలను తీసుకుని వెళ్లి ధర్నా చేయడంతో అక్కడ సొంత పార్టీ క్యాడరే తిరగబడి అధికారంలో ఉన్నప్పుడు నువ్వేం చేశావంటూ సూటిగా ప్రశ్నించారు. దీంతో విస్తుపోవడం గండ్ర వంతైంది. ఇల్లు కట్టిస్తానని మాట ఇచ్చి సొంత పార్టీ క్యాడర్ని మోసం చేశాడంటూ ముఖం మీద ప్రశ్నించడంతో పోలీసులు సదరు కార్యకర్తను అక్కడి నుంచి తీసుకువెళ్లారు. సార్ మాటిచ్చాడు ఇంతవరకు ఇల్లు కట్టియాలి. సార్ మాటిచ్చాడు ఇంతవరకు ఇల్లు కట్టియాలి. ఈసారి అధికారంలో ఉన్నప్పుడు భూపాలపల్లి నియోజకవర్గ పార్టీ క్యాడర్కు కనీసం తమ సమస్యలు చెప్పుకోవడానికి కానీ కార్యకర్తల మాటలు వినడం కానీ చేయలేదని గండ్ర వెంకటరమణారెడ్డిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అంతేకాదు గండ్ర తీరుతో ఇప్పటికే భూపాలపల్లి మున్సిపాలిటీలో కొంతమంది కౌన్సిలర్లతో పాటు మరికొందరు నేతలు అధికార కాంగ్రెస్లో చేరగా మరికొంతమంది ఆ వైపుగా చూస్తున్నారని టాక్ నడుస్తోంది. గతంలో పార్టీ పెద్దగా ఉన్న మధుసూదనాచారి నియోజకవర్గానికి ఎప్పుడూ అందుబాటులో ఉంటూ పార్టీ క్యాడర్ సమస్యలు తీర్చేవాడని ఇప్పుడు ఆ లోటు కనిపిస్తుందని క్యాడర్ వాపోతున్నారట. బుజ్జగించాల్సిన పార్టీ అధిష్టానమే పత్తా లేకుండా పోతే ఇక మేము ఈ పార్టీలో ఉండి ఏం చేయాలని పార్టీ క్యాడర్ భావించి గండ్ర వెంకటరమణారెడ్డి ఎక్కడ కనిపిస్తే అక్కడ ప్రశ్నించడం మొదలుపెట్టారట. హస్తం పార్టీలో గెలిచి అప్పటి అధికార పార్టీ అయిన బీఆర్ఎస్లోకి వెళ్లిన గండ్ర వెంకటరమణారెడ్డి తన కెరీర్కు తానే ఫుల్ స్టాప్ పెట్టుకున్నారని చర్చ సాగుతోంది. మరి బీఆర్ఎస్ పార్టీలో కొనసాగి క్యాడర్ను పట్టించుకుంటారా లేక తన దారి తాను చూసుకుంటారా అనే చర్చ సాగుతున్న నేపథ్యంలో గండ్ర ఎటువైపు ఉంటారు అనేది ఆసక్తిగా మారింది.